విజయ్ స్థాయి ఏంటో తెలుసుకున్న ఓనర్ మరియు సేల్స్ మ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ల బాడీలు భయంతో గజగజ వణికిపోతున్నాయి. మనోహర్ కూడా వాళ్ల మీద రెచ్చిపోయాడు. షాప్ ఓనర్ని కోపంగా చూస్తూ, ఎంత ధైర్యం ఉంటే మా చిన్నబాబుతో ఇంత నీచంగా మాట్లాడతావు మిస్టర్? అసలు ఆయన ఎవరో తెలుసా నీకు? నిన్ను నీ షాప్ మొత్తాన్ని కొనడానికి ఆయనకి ఒక్క నిమిషం పట్టదు. చిటికలో నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టగలడు అని ఆవేశంతో ఊగిపోయాడు. అతడి అరుపులకి లోపలేదో గొడవ జరుగుతుంది అనుకుని బాడీగార్డ్స్ హడావిడిగా లోపలికొచ్చి షాప్ ఓనర్ వైపు సీరియస్గా చూశారు. వాళ్ల చేతుల్లో ఉన్న వెపన్స్ని చూసి షాప్ ఓనర్కి ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది. విజయ్ చూడ్డానికి సాధారణంగా ఉన్నప్పటికీ అతడి నిజస్వరూపం వేరే ఉందని షాప్ ఓనర్ అర్థం చేసుకున్నాడు. విజయ్ శక్తి సామర్థ్యాల జోలికి వెళ్తే నామరూపాలు లేకుండా పోతారన్న విషయం కూడా చాలా క్లియర్గా అర్థమైంది. మనోహర్ గారు, నేను చెప్పినవి తీసుకొచ్చారా అని విజయ్ అడిగిన వెంటనే తన కారు దగ్గరికి వెళ్లి అందులో ఉన్న బ్యాగ్ తీసుకొచ్చి షాప్ ఓనర్ ముందు పెట్టి ఓపెన్ చేశాడు మనోహర్. ఆ బ్యాగ్ నిండా ఉన్న డబ్బుల్ని చూసి షాపు ఓనర్తో పాటు సేల్స్ మెన్స్ కూడా షాక్ అయ్యారు. వాళ్ల జీవితం మొత్తంలో అంత డబ్బును ఇప్పటి వరకు చూసుండరు. విజయ్ స్థాయి ఏంటో అర్థం కాగానే అతడి కాళ్ల మీద పడిపోయి, ప్లీజ్ సార్, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని తప్పు ఒప్పుకున్నాడు షాప్ ఓనర్. విజయ్ అతన్ని పట్టించుకోకుండా, నా స్థాయి ఏంటో ఇప్పటికైనా అర్థమైందా, లేదంటే ఇంకేమైనా చూపించమంటారా అని సేల్స్ మ్యాన్లని వార్నింగ్ టోన్లో అడిగాడు. వాళ్ళందరూ కూడా వెంటనే విజయ్ కాళ్ల మీద పడి, మమ్మల్ని కూడా క్షమించండి సార్, బుద్ధి గడ్డి తిని మీ జోలికొచ్చాం అని చెంపలు వేసుకుంటూ మరీ క్షమాపణలు అడిగారు. తన బాడీగార్డ్కి విజయ్ సైగ చేయడంతో అతడి కాళ్ల మీద పడిన సేల్స్ మ్యాన్లని షాపు ఓనర్లని పైకి లేపారు. కొద్దిసేపటి క్రితం విజయ్ని చిన్నచూపు చూసిన వాళ్ళందరూ ఇప్పుడు గౌరవంగా చూస్తున్నారు. సరే, ఇప్పుడు నా భార్యకి నచ్చిన నెక్లెస్ తీసుకురండి అని నార్మల్ అయిపోతూ అడిగాడు విజయ్. ఓకే సార్ అంటూ ఆ నెక్లెస్ని తీసి విజయ్ ముందు పెట్టాడు సేల్స్ మ్యాన్. దానివైపు ప్రేమగా చూస్తూ మనోహర్ తెచ్చిన డబ్బులతో ఆ నెక్లెస్ని కొనేశాడు. దాంతోపాటు ఇంకొన్ని ఖరీదైన ఆభరణాలు కొన్నాడు. అతడు ఖర్చు పెడుతున్న తీరు చూసి షాప్ ఓనర్ షాక్ అయ్యాడు. కాసేపటికి తన షాపింగ్ పూర్తి చేసుకుని మనోహర్తో పాటు బయటకు వెళ్ళిపోయాడు విజయ్. ఆ షాప్ నుంచి బయటకొచ్చాక నగల బాక్స్ని మనోహర్కిస్తూ, మనోహర్ గారు, ఈ ఆభరణాలతో పాటు ఇంకొన్ని ఖరీదైన బహుమతుల్ని తీసుకుని రేపు శృతి ఎంగేజ్మెంట్ పార్టీలో శక్తి ఫ్యామిలీ తరపున మిథున గారి కుటుంబ సభ్యులకివ్వండి. నా భార్య ఒకరి ముందు తలదించుకోవడం నేను చూడలేను. అలాగే ఈ 12 లక్షల విలువ చేసే నెక్లెస్ని మాత్రం నాకు రేపు అక్కడే విడిగా ఇవ్వండి. నేనే స్వయంగా ఈ నెక్లెస్ని మిథున గారికిస్తాను అని తన ప్లాన్ గురించి వివరంగా చెప్పాడు విజయ్. మనోహర్ కొంచెం స్ట్రేంజ్గా ఫీల్ అవుతూ, మీరు చెప్పినట్టే చేస్తాను చిన్నబాబు, కానీ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని విజయ్ కళ్లల్లోకి ప్రశ్నార్థకంగా చూశాడు. విజయ్ పర్మిషన్ ఇవ్వడంతో, మీరే స్వయంగా ఈ బహుమతుల్ని మిథునికివ్వచ్చు కదా, తన దగ్గర మీరు నిజమెందుకు దాచిపెడుతున్నారు అని ఎప్పటి నుండో తనలో ఉన్న అనుమానాన్ని అడిగేశాడు మనోహర్. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను మనోహర్ గారు, కానీ ఏదో ఒకరోజు నా గురించి మిథున గారికి ఖచ్చితంగా చెప్తాను అని దృఢంగా చెప్పాడు విజయ్. మీరు టైం తీసుకోవడమే మంచిది చిన్నబాబు. ఒకవేళ మీరు శక్తి ఫ్యామిలీకి చెందిన వాళ్ళని మీ అత్తమామలకి తెలిస్తే మీరు మిథునకి విడాకులు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు అని క్షణం పాటు బాగా ఆలోచించి చెప్పాడు మనోహర్. అతని మాటలకి విజయ్ రియాక్ట్ అవ్వలేదు. విజయ్ మనసులో ఏముందో మనోహర్ తెలుసుకోలేకపోతున్నాడు. అందమైన పూలదారిని వదిలేసి ముళ్ల మార్గంలో చిన్నబాబు ఎందుకు నడుస్తున్నాడు అని మనసులో అనుకుంటూ విజయ్ దగ్గర నుండి ఆభరణాలు తీసుకుని అతనికి బాయ్ చెప్పి మనోహర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విజయ్ వెంటనే కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళి ఆ రోజు డిన్నర్కి కావాల్సిన కూరగాయలన్నీ కొని ఇంటికి తిరిగొచ్చేశాడు. అతడి కోసమే ఎదురుచూస్తున్న రత్నప్రభ చప్పట్లు కొడుతూ, రండి మహారాజా, లోపలికి దయచేయండి, ఎంత ఆలస్యమైందేంటి? కూరగాయలు కొనడానికి పక్క దేశం వెళ్లారా ఏంటి అని వెటకారంగా అడిగింది. ఆమె వెటకారానికి వచ్చిన కోపాన్ని అదుపు చేసుకుంటూ, అలా కాదత్తయ్య గారు, నిజానికి అని ఏదో చెప్పబోతున్న విజయ్ మాటలకి అడ్డుపడి, నోరు మూసేయ్, నీ వల్ల నా కూతురు షాపులో అందరి ముందు తల దించుకోవాల్సొచ్చింది. ఏ జన్మలో ఏం పాపం చేశానో నీలాంటి నీచుడు నాకు అల్లుడిగా వచ్చాడు. మిథున, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదమ్మా, వీడికి విడాకులిచ్చాయి అని ఉక్రోషంగా చెప్పింది రత్నప్రభ. తల్లి మాటిమాటికి విడాకుల ప్రస్తావన తీసుకొస్తూ ఉండేసరికి, అమ్మా మళ్ళీ స్టార్ట్ చేసావా? ప్రతిరోజు విడాకుల గురించి విని విని విసిగిపోయాను. అయినా ఈరోజు జరిగిన దాంట్లో విజయ్ తప్పేమీ లేదు అని భర్త తరపు స్టాండ్ తీసుకుంది మిథున.
ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మిథున మనసు మార్చుకోకపోయేసరికి, భగవంతుడా, దీనికెలా చెప్తే నా బాధ అర్థమవుతుంది స్వామి అని గుండెలు బాదుకుంటూ, ఒసే పిచ్చిదానా, ఇప్పటికే నీకోసం ధనవంతుల అబ్బాయిలు పడి చస్తున్నారే, నువ్వెందుకు వీడి వెనకాల పడుతున్నావో నాకర్థం కావడం లేదు అని ఏడుస్తూ సోఫాలో కూలబడింది రత్నప్రభ. ఆమె ఏడుపులు, నాటకాలు మిథునకి కొత్తేం కాదు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో జరిగే బాగోతమే ఇది. అయినా సరే రత్నప్రభ ఏడిస్తే మిథున తట్టుకోలేదు. అందుకే అమ్మ పక్కన కూర్చుంటూ, విజయ్, నువ్వు కిచెన్లోకి వెళ్ళి తినడానికి ఏదైనా సిద్ధం చెయ్యి, అమ్మని నేను చూసుకుంటాను అని చెప్పింది. లోపలికి వెళ్లబోతున్న విజయ్ని ఆపి, ఫుడ్డు టేస్టీగా ఉండాలి, సింకులో ఒక్క ఎంగిలి పాత్ర కూడా ఉండకూడదు అని ఆర్డర్ వేసింది రత్నప్రభ. సరే అని చెప్పి విజయ్ లోపలికి వెళ్ళగానే మళ్లీ ఏడుపు స్టార్ట్ చేసింది రత్నప్రభ. ఎర్రగా మారుతున్న ఆమె కళ్ళను చూస్తూ, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమ్మా అని అసహనంగా చెప్పింది మిథున. నీకు నా బాధ ఇప్పుడు కాదే, భవిష్యత్తులో అర్థమవుతుంది. రాసి పెట్టుకో మిథున, వీడికి విడాకులు ఇవ్వకపోతే నువ్వు భవిష్యత్తులో ఖచ్చితంగా పశ్చాత్తాపడతావు అని శాపనార్థాలు పెట్టింది రత్నప్రభ. మిథున ఇలాంటి వాటికి భయపడే రకం కాదు. తల్లి మాటలకి చిన్నగా నవ్వి, నువ్వు ఒక్కసారి కాదు 1,00,000 సార్లు చెప్పినా సరే నేను విజయ్కి విడాకులివ్వను, మళ్ళీ అడక్కు అని చెప్పేసి తన గదికి వెళ్ళిపోయింది. 15 నిమిషాల్లోనే అందరి కోసం శాండ్విచ్లు తయారు చేసి రత్నప్రభ అనిల్లకు ఇచ్చి ఆ తర్వాత మిథునకివ్వడానికి ఆమె గదికి వెళ్లాడు విజయ్. మిథున ఇంకా గోల్డ్ షాప్లో జరిగిన అవమానం గురించి ఆలోచిస్తుంది. మిథున పక్కనున్న టేబుల్ మీద శాండ్విచ్లు పెడుతూ, రేపు శృతిగారికి మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకండి మిథున గారు, ఈ విషయంలో నేనేమైనా చేయగలనేమో చూస్తాను అని ధైర్యం చెప్పాడు విజయ్. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఈ బెడ్షీట్ తీసుకుని కింద పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పేసి చాలాసేపు దాని గురించే థింక్ చేస్తూ పడుకుండిపోయింది మిథున. గిఫ్ట్ విషయంలో విజయ్ ఏమీ చెయ్యలేకపోయాడు అన్న బాధ ఆమె మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఒకవైపు సీఎం మధుసూదన్ ప్రిన్స్ విజయేంద్ర శక్తిని వెతికిస్తూనే ఉన్నాడు. కానీ అస్సలు ఏం లాభం లేకపోయింది. ఎలాగైనా అతడి జాడ కనిపెట్టాలని తనకి చాలా దగ్గరైన కొంతమంది నమ్మకస్తులను కూడా రంగంలోకి దింపాడు. సర్చింగ్ ఈసారి చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు సీఎం. ఇదిలా ఉంటే ఆ తర్వాతి రోజు అందరూ ముస్తాబై వజ్రపాటి ప్యాలెస్కి బయలుదేరారు. మిథున వేసుకున్న బ్లూ డ్రెస్ ఆమె అందాన్ని ఇంకొంచెం పెంచింది. పొయిటిక్గా చెప్పాలంటే నిశ్చలంగా ఉండే సముద్రమంతా అందంగా ఉంది మిథున. అందుకే విజయ్ ఆమె మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఒక పక్క డ్రైవ్ చేస్తూనే మరో పక్క రేర్ వ్యూ మిర్రర్లో నుండి మిథునని చూసి మురిసిపోతున్నాడు. ఆ వెంటనే 1 ఇయర్ తర్వాత తనకు విడాకులివ్వాలి అన్న విషయం గుర్తుకొచ్చి డల్లుగా మారిపోయాడు విజయ్. కొంతసేపటికి వజ్రపాటి ప్యాలెస్ ముందు కారాగింది. ముందుగా రత్నప్రభ అనిల్లు కిందకి దిగి చుట్టూ చూశారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఖరీదైన కార్లను చూసి వజ్రపాటి కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ పార్టీకొచ్చారు అని అర్థం చేసుకున్నాడు. తన చేతిలో ఉన్న 50,000 చైన్ని చూస్తూ అనిల్ కంగారు పడిపోతున్నాడు. అతడి భయాన్ని అర్థం చేసుకుని బలవంతంగా పార్టీలోకి తీసుకువెళ్ళింది మిథున. ఆమె వెనకాల వచ్చిన విజయ్ని చూసి కొందరు ముఖం తిప్పేసుకుంటే మరికొందరు జోక్స్ వేసుకున్నారు. మీరిద్దరూ నానమ్మ దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేయండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని తల్లిదండ్రులను పంపించేసి వాష్రూమ్కి వెళ్ళింది మిథున. ఆమె వచ్చేంతవరకు వాష్రూమ్ బయటే నిలబడి ఎదురుచూశాడు విజయ్. పక్కనున్న వాళ్ళు విజయ్ గురించి చీప్గా మాట్లాడడం విని గాయత్రీదేవి గదికి కోపంగా వెళ్ళిపోయింది మిథున. గాయత్రీదేవి గదిలోకి అడుగు పెట్టగానే ఆమె అరుపులు భయంకరంగా వినిపించాయి. నేను 5 లక్షలు విలువ చేసే నెక్లెస్ తీసుకురమ్మని చెప్తే మీరేం తీసుకొచ్చారే? మీ దగ్గర డబ్బు లేకపోతే మీ పనికి మాలిన అల్లుణ్ణి ఏదైనా పని చేసి సంపాదించమని చెప్పొచ్చు కదా. ఇంట్లో కూర్చోబెట్టి వాణ్ణి దున్నపోతలా ఎందుకు మేపుతున్నారు అని ఆవేశంగా అరిచింది గాయత్రీదేవి. ఆ మాటలకి మిథునకు కూడా కోపం వచ్చి, నానమ్మ, ఇప్పుడేం జరిగిందని మీరు అమ్మా నాన్నల్ని తిడుతున్నారు అని నిలదీస్తున్నట్టుగా అడిగింది. మిథున కళ్లల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి తన చేతిలో ఉన్న చైన్ని నేలకేసి కొట్టి, నా ముందు ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యమే? ఈరోజు శృతి నిశ్చితార్థం. సిటీలో ఉన్న బిగ్ షాట్స్ అందరూ వచ్చారు. నీ పెద్ద కొడుకు ఏం గిఫ్ట్ పెట్టాడు అని వాళ్ళు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నన్ను ఈ చీప్ చిల్లర చైన్ని చూపించమంటావా అని పిచ్చి పట్టిందల్లా అరిచింది గాయత్రీదేవి. మిథున ఏదో చెప్పడానికి ముందుకు వెళ్లబోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని గొడవలొద్దు అన్నట్టు సైగ చేసి చెప్పాడు అనిల్. కానీ మిథున ఎవరి మాట వినాలి అనుకోవడం లేదు. తండ్రి చేతుల్లో నుండి తన చేతిని విడిపించుకుంటూ, మిమ్మల్ని సంతోషపెట్టడానికి మేమేమైనా చేస్తాం, కానీ మీ తిట్లను మాత్రం మేం భరించలేము. ఈ చీప్ చైన్ ఖరీదు 50,000 కావచ్చు, కానీ అది మాకు చాలా పెద్ద అమౌంట్ అని విసిరేసిన చైన్ని చూపిస్తూ చెప్పింది మిథున.
గాయత్రీదేవితో ఇప్పటి వరకు ఇలా ఎవ్వరూ మాట్లాడలేదు. మిథున తన ఈగోని హర్ట్ చేయడంతో దగ్గరలో ఉన్న టీ కప్ తీసుకుని ఆమె ముఖం మీదకి విసిరికొట్టింది. తనని తాను ఆ వేడి టీ నుండి కాపాడుకోవడానికి మిథున తన ముఖాన్ని పక్కకి తిప్పుకుంది. భయంతో కళ్ళు మూసుకున్న మిథునకి టీ కప్పు పగిలిన శబ్దం వినిపించింది. తన ముఖం మీద పడ్డ ముంగుర్లను చేతి వేళ్లతో తీస్తూ తనకి అడ్డుగా నిలబడ్డ విజయ్ని చూసి షాక్ అయ్యింది. మిథున పక్కకి తిరిగినప్పుడు విజయ్ అడ్డుగా వచ్చి గాయత్రీదేవి విసిరిన టీ కప్పుని పట్టుకుని పక్కకి విసిరికొట్టాడు. మిథున గారు, మీకేం కాలేదు కదా అని ఆమె వైపు తిరిగి ఆప్యాయంగా అడిగాడు విజయ్. వాళ్ళిద్దరినీ చూసి గాయత్రీదేవి కోపంతో ఊగిపోతోంది. సరిగ్గా అదే సమయానికి, నానమ్మా, కృపాకర్ అంకుల్ వచ్చారు, త్వరగా బయటికి రండి అని బయట నుండి ఎవరో పిలిచారు. కృపాకర్ పేరు వినగానే గాయత్రీదేవి కోపం క్షణాల్లో మాయమైపోయింది. ఎందుకంటే కృపాకర్ ఆమెకి ముద్దుల కొడుకు. వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్లడానికి సిద్ధమైంది. అప్పుడే ఖరీదైన సూట్లో ఖరీదైన వాచ్ పెట్టుకుని గాయత్రీదేవి దగ్గరకొచ్చి దర్జాగా నిలబడ్డాడు కృపాకర్. అతడి ఒంటి మీద ఉన్న బంగారం చూసి అతడికి ఎంత ఆస్తుందో చెప్పొచ్చు. నేను నీకోసం వస్తుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు మమ్మీ అని ఆప్యాయంగా అడుగుతూ పక్కనున్న అనిల్ రత్నప్రభలను గమనించాడు కృపాకర్. అరే అన్నయ్య, మీరెప్పుడొచ్చారు? మీరిలాంటి రిచ్ పార్టీకి రారేమో అనుకున్నాను అని అడుగుతున్న కృపాకర్ మాటల్లో కొంచెం హేళన కూడా కనిపించింది. దాని గురించి ఎందుకు అడుగుతావులే కృపాకర్, అందరి ముందు మన పరువు తీయడానికొచ్చాడు మీ అన్నయ్య అంటూ అతడు తీసుకొచ్చిన చీప్ చైన్ గురించి కృపాకర్కి వివరంగా చెప్పింది గాయత్రీదేవి. కృపాకర్ ఆ మాటలకి పెద్దగా ఆశ్చర్యపోతూ, ఏంటి 50,000 గిఫ్టా? ఏంటిదన్నయ్య ఇలా చేశావు? నువ్వు కనీసం శృతి గురించైనా ఆలోచించాలి కదా. ఆమె అత్తింటి వాళ్ళకి ఈ విషయం గురించి తెలిస్తే తనని ఎంతలా ఎగతాళి చేస్తారో నీకు తెలీదా అని దెప్పి పొడిచాడు. అనిల్ పక్కనున్న మిథున పాములా బుసలు కొడుతూ, అంకుల్, మీ దగ్గర తాత సంపాదించిన ఆస్తుంది కాబట్టి ఖరీదైన కారు గిఫ్ట్గా ఇవ్వగలిగారు. మమ్మల్ని వజ్రపాటి నిలయం నుండి నానమ్మ గెంటేసినప్పుడు మాకు ₹1 కూడా ఇవ్వలేదు. ఈ విషయం మీరు మర్చిపోయారనుకుంటా అని ఆవేశంగా చెప్పింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా కొడుకుల మధ్య నేను ఈ వ్యత్యాసం చూపిస్తున్నానని అనుకుంటున్నావా అని కోపంగా అడిగింది గాయత్రీదేవి. అందులో అనుమానమేముంది నానమ్మా? మీరు మా నాన్నకి రావాల్సిన వాటా ఇవ్వకుండా ఆయనకి అన్యాయమే చేశారు. మా ఆస్తిని కూడా మీరే అనుభవిస్తున్నారు అని ఆవేశంలో కడిగిపడేసింది మిథున. ఆమె మాటలకి బిత్తరపోయి తన కళ్లద్దాలు తీసి చుట్టూ చూశాడు కృపాకర్. మిథున తల్లిదండ్రులు ఆమెను ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదు. అమ్మా, ఈ పనికి మాలిన వాళ్లతో మాట్లాడితే మన వాల్యూ కూడా పోతుంది. ఈరోజు మనం సంతోషంగా ఉండాల్సిన రోజు. నాతో పాటురా, నేను శృతి కోసం తీసుకొచ్చిన కార్ని చూపిస్తాను అని తన తల్లిని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోవాలి అనుకున్నాడు కృపాకర్. కొడుకుతో పాటు కోపంగా వెళ్తున్న గాయత్రీదేవికి ఏదో గుర్తుకొచ్చిందల్లా మిథున దగ్గరకొచ్చి, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తాననుకోకు. నీకు నేనంటూ ఏంటో చూపిస్తాను. నీ యాక్షన్కి నా రియాక్షన్ ఎలా ఉంటుందో కాసేపట్లో తెలుస్తుంది నీకు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. గాయత్రీదేవి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? మనోహర్ తీసుకురాబోతున్న బహుమతుల్ని చూసి మిథున ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? గాయత్రీదేవి బారి నుండి మిథునని విజయ్ కాపాడగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.